आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। గోపాల్పేట్ మండలం తాండూరు గ్రామ సర్పంచ్గా కేవలం ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన భూమయ్య యాదవ్ గౌడ్ జిల్లా స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన తాండూరు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు। గ్రామ అభివృద్ధిలో భాగంగా పుట్టే ప్రతి ఆడబిడ్డకు రూపాయలు 5,000 డిపాజిట్ చేస్తామని, త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు। ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాయకత్వంలో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు। ఎన్నికల నేపథ్యంలో చారిత్రాత్మక విజయం సాధించిండ్రు। అసలు దాని గురించి చాలా మొత్తం ఒక సెన్సేషనల్గా అయింది। ఒక్క ఓటుతోని గెలిచి చరిత్ర సృష్టించిండ్రు। మరి ఇప్పుడు మీరు ఇంత హోరాహోరీగా జరిగిన పోటీలో నెగ్గిండ్రు। మరి ఇప్పుడు తాండూరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ముందుగా నా పేరు యాదవ్ గౌడ్, భూమా యాదవ్ గౌడ్। నేను తాండూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోవడం జరిగింది। అదేవిధంగా ఒకే ఒక ఓటు తేడాతోటి గెలుపొందడం కూడా జరిగింది। ఇక మనం గ్రామ అభివృద్ధి కోసము చాలా సంవత్సరాల నుంచి ఆలోచించి ఈసారి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ముందుకు రావడం జరిగింది। నేను ఎంతో చదువుకొని గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను। ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు, అదేవిధంగా డ్రైనేజీ, పారిశుద్ధ్యము, రక్షిత మంచినీటి సరఫరా, సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరా, వీటితో పాటు గ్రామాన్ని ఒక మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం దీని లోపలికి, రాజకీయం లోపలికి రావడం అనేటటువంటిది జరిగింది। ప్రజలు నన్ను ఆశీర్వదించారు। నేను ఇంకా చాలా మంచి పనులు చేయాలని కూడా అనుకుంటున్నాను। దీనిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మన ఎవరైతే ఆడపిల్ల జన్మించిందో మన గ్రామంలో, తాండూరు గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే పుట్టినటువంటి ప్రతి ఆడపిల్లకి ఒక 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకున్నాను। అంటే మీరు వ్యక్తిగతంగానా? వ్యక్తిగతంగా అంటే ఎంతమంది అమ్మాయిలు పుడితే అంతమందికి మీరు ఎంతమంది అమ్మాయిలు పుడితే అంతమంది అమ్మాయిలకు 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నాను। అదేవిధంగా ఇప్పుడు గ్రామంలో ఉండేటటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ మేళాలు ఉన్న దగ్గరికి, లేదంటే మనమే నిరుద్యోగులకు ఎక్కడెక్కడైతే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఉద్యోగాలు ఉన్న ప్లేస్కి మనం తీసుకెళ్ళి ఉచితంగా, వారి అర్హతలను బట్టి ఉచితంగా తీసుకెళ్ళి వాళ్ళకు ఒక ఉపాధి అనేటటువంటి చూపించాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది। ఇంకోటి స్వామి, ఎప్పటి నుంచో అందరి దృష్టిలో ఉన్నది ఏంటంటే, ఇక్కడ ఇక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కాకతీయుల కాలం నాటిది ఆలయం ఉంది, రాజరాజేశ్వరం టెంపుల్। మరి ఈ తాండూరు శివాలయాన్ని మీరు ఒక యువ నాయకుడిగా గెలిచారు। మరి ఈ ఆలయాన్ని మీ విధంగా మీరు ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము। ఎందుకోసం అంటే మన దగ్గర దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండేటటువంటి పురాతనమైనటువంటి శివాలయం ఉంది। ఈ శివాలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఇంకా చాలా బయటకు వెళ్ళాల్సి ఉంది। కాబట్టి నాతోటి సాధ్యమైనంత మట్టికి మన యొక్క గ్రామంలో ఉండేటటువంటి శివాలయం చరిత్రని అన్ని దిశలలో వెళ్ళేటట్టు చేసి గుడి యొక్క అభివృద్ధిలో ఇంకా అందరి పాత్రను తీసుకురావాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తాను। మరి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కూడా ఈ గెలిచిన మొదటి రోజు నుంచి ఈ ఆలయం గురించి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు। మరి ఇప్పుడు మీకు ఇది కలిసి వచ్చే అంశమే అనుకుంటున్నారా? చాలా బాగా కలిసి వచ్చేటటువంటి అంశం ఇది। ఎందుకోసం అంటే మన యువనేత, మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి, అన్నగారు మనం ఏదైనా విషయం చెప్పగానే వెంటనే స్పందిస్తారు। ఇంకోటి ఏంటంటే, యువకులు రాజకీయంలోకి రావాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో అన్న కూడా యువ సైన్యాన్ని ఉంచడం జరిగింది। దాని లోపల భాగంగానే యువకులకి ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పిస్తున్నాడు। మనం ఏదైనా సమస్య ఉందని స్పందించిన వెంటనే, సమస్య చెప్పంగానే వెంటనే స్పందించి దానికి పరిష్కారాలు కంపల్సరీగా చూపిస్తున్నాడు।
ఒక రాజకీయ నేపథ్యం ఉన్న ఒక రాజకీయ నాయకుని కొడుకుగా మీరు మరి ఈ రాజకీయాలని తాండూరు రాజకీయాలను ఏ విధంగా మీరు ముందు తీసుకుపోదాం అనుకుంటున్నారు? మదన్ మోహన్ అన్న గారి సహకారంతో, అదేవిధంగా గ్రామంలో ఉండేటటువంటి పెద్దల సహకారంతో అందరితోటి కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని అనుకుంటున్నాను.